బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నగరవాసులకి ఇది షాకింగ్ విషయమని చెప్పొచ్చు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్లో చిరుతల సంచారం కలకలం రేపుతోంది. బాలాపూర్లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ ప్రాంగణంలో చిరుతలు సంచరించాయి. దీంతో అప్రమత్తమైన డిఫెన్స్ అధికారులు 2 చిరుత పులులు సంచరిస్తున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అయితే బాలాపూర్లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ క్యాంపస్లో 2 చిరుతలు తిరుగుతున్న దృశ్యాలు గుర్తించబడ్డాయి. ఈ నేపథ్యంలో రక్షణ శాఖ అధికారులు అక్కడి సిబ్బంది పరిసర ప్రాంతాల ప్రజలకు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఈ సంఘటనపై స్పందించిన అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు ప్రారంభించారు. అయితే అత్యవసరమైతే తప్ప ఆ ప్రాంతానికి వెళ్లరాదని, చిరుతలు కనిపించినట్టయితే వెంటనే అటవీ శాఖ లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. అయితే ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు 2 చిరుతలను గుర్తించి వాటిని పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాలతో చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఈ అంశానికి సంబంధించి డిఫెన్స్ ల్యాబొరేటరీ స్కూల్ ప్రిన్సిపల్ ఈ రోజు ఒక నోట్ ని విడుదల చేయడం జరిగింది. 2 చిరుతల సంచారం నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులకు నోటీస్ జారీ చేశారు. విద్యార్థులకు తీసుకురావడానికి తీసుకెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా చిరుతల సంచారం కలకలం రేపుతోంది. ఇప్పుడు అందరూ కూడా ఎవరైతే అక్కడ బాలాపూర్ ప్రాంగణంలో ఉంటున్నారో అక్కడ జనాలు కానివ్వండి లేదా అధికారులు కానివ్వండి అప్రమత్తంగా ఉండాలని వాళ్ళు సూచించడం జరిగింది. ఇప్పుడు చిరుతల సంచారం ఒక్కసారిగా హైదరాబాద్ లో కలకలం రేపుతోందని చెప్పుకోవచ్చు. ఇది ఎగ్జాక్ట్ గా రంగారెడ్డి జిల్లా బాలాపూర్ లో జరిగింది. బాలాపూర్లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ ప్రాంగణంలో చిరుతలు సంచరిస్తూ ఉన్నాయి. అయితే దీంతో అప్రమత్తమైన డిఫెన్స్ అధికారులు 2 చిరుత పులులు సంచరిస్తూ ఉన్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాళ్ళు హెచ్చరించడం జరిగింది. అయితే బాలాపూర్లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ క్యాంపస్ లో 2 చిరుతలు తిరుగుతున్న దృశ్యాలైతే కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రక్షణ శాఖ అధికారులు అక్కడి సిబ్బంది పరిసర ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ సంఘటనపై స్పందించిన అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలైతే ప్రారంభించడం జరిగింది. అయితే తప్పనిసరి అయితే తప్ప ఆ ప్రాంతానికి వెళ్లొద్దని, చిరుతలు కనిపించినట్టయితే ఒకవేళ అటవీ శాఖ అధికారులకు కానీ లేదంటే పోలీసులకు కానీ వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రజలకైతే వాళ్ళు సూచించడం జరిగింది. అయితే ప్రస్తుతం అటవీ అధికారులు 2 చిరుతలను గుర్తించి వాటిని పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాలతో చర్యలైతే తీసుకుంటూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి డిఫెన్స్ ల్యాబొరేటరీ స్కూల్ ప్రిన్సిపల్ ఈరోజు ఒక నోట్ని విడుదల చేయడం జరిగింది. 2 చిరుతల సంచార నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులకు నోటీసులు పంపడం జరిగింది. అయితే విద్యార్థులను తీసుకురావడానికి తీసుకెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆయన ఆ లేఖలో పేర్కొనడం జరిగింది.